మేము 2008 అంటే బీఆర్ఎస్లో టీఆర్ఎస్లో ఉద్యమం పాటు చేసినాం. అప్పటి సంది కేసీఆర్ తోటి మేము రస్తా రోకోలు చేసినాం, రైలు రోకోలు చేసినాం, స్టేషన్లకేను ముట్టడి చేసినాం, కట్టడి చేసినాం, ఎలిగేట ధర్నాలు కూడా చేసినాం. అన్ని బంధు పిలుపులు ఇచ్చినాం. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కొన్ని పనులు మంచిగానే జరిగినాయి. అప్పుడు కష్టపడ్డాం. అప్పుడు కరెంటు తిప్పలేదు. ఆయన 250, 500 పింఛన్ పోయి 2000 పెంచిండు. కొన్ని గొర్రెలు ఇచ్చిండు గొల్ల కుర్మలకు. కరెంటు 24 hours ఇచ్చిండు. మెయిన్ ఏంటంటే రైతులకు కూడా అప్పుడు ఇబ్బంది లేకుండా మందబసాలు దొరికినాయి, కరెంటు ఫుల్ ఉన్నది, నీళ్లు పుష్కాలం ఉన్నాయి, రైతుకి ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ 70 గ్యారంటీలు ఇచ్చి ఈ బస్సు వేస్ట్ ఫ్రీ ఎవరు అడిగిర్రు? నేను రైతుకు రైతే రాజు, ఎద్దడు వ్యవసాయం దొడ్డడు మా అన్నట్టు ఆయన చెప్తాడు రేవంత్ రెడ్డి. ఎడ్డేడిసిన వ్యవసాయం బాగా ఉండదు, రైతు రాజ్యం బాగుండదు అంటాడు. ఇప్పుడు రైతులు ఏడతారు కదా, అడ్లు పోతలేవు. రాజం చేస్తున్నాను చెప్తాను. ఏడి రాజు, రైతు రాయితే అడ్లు తడిచి తడిచి మొలకలు వస్తున్నాయి, కరెంటు మూటాలు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. ఇప్పుడు ఈ బస్సుల లేడీస్ పోతే తన్నుకుంటారు. మొన్న మా భార్య అయిపోయింది, కరి మారిపోయింది, అక్కడ చిన్న పండు బస్సు వెళ్ళొచ్చింది. ఈ బస్సు పిల్లలు కార్తీక నుంచి లాలపల్లి కష్టానికి 100 రూపాయలు తీసుకుంటూ వాడు ఆటోడు. ఏమొచ్చింది? 20 రూపాయలకు 70 రూపాయలు 80 రూపాయలు పెట్టినావా? ఎందుకు ఆ చీకెళ్తే తన్నుకోడు, అలా మాసంటో పోతే చీట్లు దొరకపోడు. ఇది ఒక ఇబ్బంది. ఇది మాత్రమే అరాస్కరం బాగున్నది. ఈ కాలం నుంచి తక్షణమే రైతులకు మేలు చేయాలని రేవంత్ రెడ్డికి మేము కోరుతున్నాం. ఈసారి చాలా మంది కేసీఆర్ అంటారు కానీ అనుకుంటారు ప్రజల టాకింగ్. నేను కూడా తిరుగుతా కాబట్టి నాకు అర్థమవుతుంది కదా.